ఎర్లీ మార్నింగ్ టైం అనేది మనకి ఎంత ప్రీషియసో ఆ డే కంప్లీట్ అయ్యే కొద్దీ మనకి అర్థమవుతుంది. అండ్ మార్నింగ్ మనము డే ఎలా స్టార్ట్ చేస్తాం అనేది కూడా మనం మిగతా టైంలో చేసే పనుల మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా డే స్టార్ట్ చేస్తామో ఆ డే అంతా కూడా అలాగే ఉంటుంది. అందుకని మనము ఒక రొటీన్ లైఫ్ని అలవాటు చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ మనము త్వరగా లేవటం వల్ల మనకి ఎన్ని పనులు అనేవి కంప్లీట్ అవుతాయి, అనుకున్న టైంకి కంప్లీట్ అవుతాయి. చాలా చాలా డిపెండ్ అయి ఉంటుందండి. ఎప్పుడైనా కానీ ఏదైనా పని అనుకున్నప్పుడు కంపల్సరీ అది కంప్లీట్ చేయాలి. అంటే దాన్ని ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేయొద్దు. మనకి ఒక్కసారి లేట్గా లేచినప్పుడు అప్పుడప్పుడు మనకు అనిపిస్తుంది కదా, అరే కాసేపు ముందు లేచుంటే బాగుండేది, ఇంకొంచెం ముందు ఈ పని అయిపోతే బాగుండేది అన్న ఫీలింగ్ చాలా టైమ్స్ వస్తుంది కదా. సో అలా పనులు అనేవి డిలే అవ్వకుండా ఉండాలి అంటే మనకు కరెక్ట్ టైం టు టైం అనేది మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ ఉండాలండి. టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఆ టైంకి జరగాల్సిన పనులు ఆ టైంకి అయిపోతుంటాయి. ఇప్పుడు మనం లేట్గా లేచామనుకోండి, పనులు లేట్ అవుతాయి. అండ్ డే అంతా కూడా అదొకలాంటి ఫీలింగ్ ఉంటుంది. మనం అంత ఎనర్జెటిక్గా ఉండలేము. చేసే పనులు లేచిన దగ్గర నుంచి కూడా ఇల్లు ఊడ్చటం కానీ, బయట ఊడ్చటం కానీ, మాప్ వేయటం, క్లీన్ చేయటము, అండ్ టిఫిన్ ప్రిపేర్ చేయటం కానీ, అండ్ లంచ్ అండ్ లాండ్రీ, ఇవన్నీ కూడా ఒక టైంకి అవ్వాల్సిన పనులు అది పోస్ట్పోన్ అంటే టైం కొంచెం డిలే అవుతుంటాయి. సో ఆటోమేటిక్గా మనం చేసే పనుల మీద మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మెయిన్ చెప్పాలంటే మనము ఎర్లీ మార్నింగ్ లేవాలి అనుకున్నప్పుడు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి, మనం లేవాలి అని చెప్పి. దానికి ఒక చిట్కా ఏంటంటే, ఒక చిన్న టిప్, మనము ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా లేవాలి అని అనుకున్నప్పుడు మనం పడుకోవటం కూడా ఎర్లీగానే పడుకోవాలి. ఎంత వర్క్స్ ఉన్నా కానీ మనము టైం టు టైం మెయింటైన్ చేసి కంప్లీట్ చేసుకొని ఒక టైంకి సెట్ చేసుకోవాలి మన స్లీప్ ప్యాటర్న్. ఒక మనిషికి కనీసం 5-6 గంటల నిద్ర అనేది చాలా అవసరం. ఎలా అయినా సరే 10కి కంప్లీట్ చేసి పడుకునేలాగా చూసుకోవాలి డే అంతా కూడా. అండ్ నేనైతే కంపల్సరీ 10 o'clock వరకు నా నైట్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని నైట్ కల్లా 10కి పడుకునేలాగా నేను చూసుకుంటాను. సో దట్ అందుకని నేను ఎర్లీగా లేవటానికి నాకు ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం లేట్గా పడుకుంటే మార్నింగ్ కూడా మనకి లేవటానికి అస్సలు అది స్లీప్ అనేది లేకపోతే మన మూడ్ స్వింగ్స్ కానీ, అండ్ మనకి అసలు అవ్వదండి. అది స్లీప్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఒక టైంకి మనం ఫుడ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ బాడీకి స్లీప్ అనేది లేకపోతే ఇట్ విల్ చేంజ్ ఆటోమేటికల్లీ. చాలా చేంజెస్ వస్తాయి. మూడ్ సరిగా ఉండదు, ఏ పని చేయాలనిపించదు, అండ్ ఇంకా అసలు లేవలేము కూడా, బద్ధకం ఉంటుంది. ఏ పని కూడా టైంకి కంపల్సరీ అవ్వదు. ఇలా మనం లేట్గా లేవటం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మెయిన్ మనము యాక్టివ్గా ఉండలేము. ఎర్లీగా లేవటం వల్ల చాలా యాక్టివ్నెస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ యాక్టివ్గా ఉండాలి అని అనుకుంటే ఎర్లీగా లేవండి. అండ్ మనము డేలో ఎంత కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకున్నా కానీ డి విటమిన్ అనేది మనకి చాలా అవసరము. అది కాల్షియం అనేది మనకి డి విటమిన్ ఉంటేనే అబ్జర్బ్ అవుతుంది. సో అందుకని మార్నింగ్ లేచిన తర్వాత ఎంత పని చేసుకున్నా ఏదో ఒక టైంలో సన్లో జస్ట్ కాసేపు ఒక 1/2 hour మనకి మార్నింగ్ ఎండ తగిలేలాగా చూసుకోవాలి. అంటే దీనివల్ల కూడా మనకి మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది. అండ్ మనము ఏది చేయాలనుకున్నా కూడా అది ఈజీగా చేయగలం. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవాలనుకున్నప్పుడు ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. ఏంటంటే
మనం అలారం పెట్టుకుంటాం కదా ఈ టైంకి లేవాలి అని. సో అది మనకు దగ్గరలో ఫోన్ పెట్టుకోకుండా కొంచెం దూరంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనము పక్కనే ఉందనుకోండి ఫోను, కంపల్సరీ స్నూజ్ బటన్ నొక్కేస్తాం. ఎందుకంటే మార్నింగ్ టైం మనకి నైట్ లేట్గా నిద్ర పట్టడం వల్ల మార్నింగ్ అనేది చాలా హాయిగా అనిపిస్తుంది, లేవాలని అస్సలు అనిపించదు. నిద్ర అనేది ఇంకా కాసేపు పడుకుంటే బాగుండు, ఏం లేస్తానులే అని చెప్పి టక్కున స్నూజ్ బటన్ నొక్కేస్తాం, ఎందుకంటే ఫోన్ పక్కనే ఉంటుంది కాబట్టి. అందుకని వీలైనంత వరకు ఫోన్ పక్కన కాకుండా కొంచెం బెడ్కి దూరంగా పెట్టుకోండి. అట్లీస్ట్ అలారం ఆఫ్ చేయడానికైనా సరే మనం లేస్తాం కదా, ఇంకా అదే మన ఫస్ట్ స్టెప్ అవుతుంది. నేనైతే ఎప్పుడు కూడా నా ఫోన్ని నా పక్కనే పెట్టుకోనండి, కొంచెం దూరంగానే పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే నాకు కూడా ఒకవేళ పడుకోవాలి అని అనిపిస్తుందేమో అని చెప్పి నేను కొంచెం దూరంగానే పెట్టుకుంటాను, ఎందుకైనా మంచిదని చెప్పి. సో మెంటల్గా కూడా మనము ఫిక్స్ అయిపోయి ఉండాలి, ఇంకా నేను లేవాలి అని చెప్పి. అది అంటే ఆ మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకుంటేనే కంపల్సరీ ఏదైనా మనం చేయగలమండి. నేను చేయగలను, అంత పొద్దున్నే ఎవరు లేస్తారు అమ్మా అని అనిపిస్తుంది. బట్ నేను లేవలేనులే, అది ఏదైనా సరే నేను చేయలేనులే, నేను లేవలేనులే, నా వల్ల కాదులే, ఇలా అనుకోకూడదు. ఇదంతా నెగిటివ్గా ఆలోచించొద్దు ఎప్పుడు కూడా. ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి. అవుతుంది అని చెప్పి, అవుతుంది అని ఆటోమేటిక్గా మనము పాజిటివిటీని స్ప్రెడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండే ఆరా కూడా పాజిటివ్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ ఉంటే మన చుట్టూ కూడా నెగిటివ్ ఆరా ఉంటుంది. మనము ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం పాజిటివ్ అఫర్మేషన్స్తో లేవాలి. లేచినప్పుడు కూడా అయ్యో అలా అయింది, అయ్యో ఇలా అయింది, నిన్న అలా అయింది, ఇవాళ ఇంకెలా అవుతుందో, ఇవన్నీ ఈ థాట్స్ అన్నీ కూడా మనం అస్సలు పెట్టుకోకూడదు మైండ్లో. డే అనేది మనం ఎలా స్టార్ట్ చేస్తామనేది, ఎంత ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామో, ఎంత పాజిటివ్ మైండ్తో స్టార్ట్ చేస్తామనేది త్రూ అవుట్ ద డే కూడా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కంపల్సరీ కూడా. ఎందుకంటే మనకు కొంచెం బాధగా ఉన్నా కానీ మార్నింగ్ అయ్యో అది ఇవాళ అవ్వలేదే ఇదే రన్ అవుతూ ఉంటుంది ఈవినింగ్ దాకా, నైట్ పడుకునే దాకా కూడా. సో ఇంకా మనము డేని మనం ఎలా ఎంజాయ్ చేస్తున్నట్టు, మనకి పాస్ట్ ఫ్యూచర్ కాదండి, ప్రజెంట్ మెయిన్. పాస్ట్ ఎలాగో అయిపోయింది, ఫ్యూచర్ మన చేతుల్లో లేదు. అట్లీస్ట్ బాగుండాలి అనే ఒక పాజిటివ్ అఫర్మేషన్ పెట్టుకొని జస్ట్ మనం అట్లా బిగించేయాలి అంతే తప్ప, అమ్మో నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, అమ్మో ఇది ఇప్పుడు ఇలా జరగకపోతే రేపు ఎలా ఉంటుందో, ఆ టైంకి ఇది అవ్వకపోతే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటో, ఇన్ని థాట్స్ అనేవి మైండ్లో రన్ అవుతూ ఉంటే మనం ప్రజెంట్ని ఎలా ఎంజాయ్ చేస్తాం చెప్పండి. సో కంపల్సరీ మన ప్రజెంట్ అనేది బాగుండాలి అనుకున్నప్పుడు పాస్ట్ ఏదో అయిపోయింది, పాస్ట్ అనేది మనం చేతుల్లో లేదు, మనం చేంజ్ చేయలేము కూడా. ఏదైనా సరే మనకి హ్యాపీనెస్ అయినా కానీ బాధ అయినా కానీ అది జస్ట్ అదొక ఫేజ్ అంతే. హ్యాపీనెస్ అంటే మనం ఎప్పటికీ హ్యాపీగా ఉంటాము అంటే ఆ టైం అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది. అండ్ మనం బాధపడ్డా కూడా అది కొంత టైం వరకే, నెక్స్ట్ మినిట్ అది కూడా చేంజ్ అవుతుంది. ఏది కూడా మనకి పర్మనెంట్ ఏది కాదండి, కంపల్సరీ ఇట్ విల్ చేంజ్ అనమాట. అది హ్యాపీనెస్ అయినా సరే, ఏమైనా బ్యాడ్ థింగ్స్ అవ్వటం కానీ, మనము ఏదైనా మనకు మంచి జరిగింది, ఏదైనా మనం హ్యాపీగా ఫీల్ అయ్యే విషయాలు ఏవైనా జరిగినప్పుడు హ్యాపీగా ఉండాలి. అబ్బా ఇంకా నాకు ఇదే, అబ్బా ఆహా ఓహో అన్నట్టు అందులో ఇంకా దాన్ని ఎక్కువ తీసుకోకూడదు. అలా తీసుకోవటం వల్ల కూడా ఇంకా మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటాము వాటి మీద. సో ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ సాడ్నెస్ అనమాట కంపల్సరీ కూడా. అది ఇంకా మనం ఇది కావాలి అనుకున్నప్పుడు అది అవ్వకపోతే మనకు మిగిలేది బాధే కదా. అవ్వాలి అని అనుకోవాలి, అవ్వటానికి ట్రై చేయాలి. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ మనం దేవుడి మీద వదిలేయాలి, ఆయనే కదా చూసుకుంటాడు.
ఏమని చెప్పాడు? చెప్పాడు కదా కృష్ణుడు గీతలో, నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యు, ఫలితం గురించి నీకు అక్కర్లేదు, అది నాకు వదిలేయని. సో మనం చేయాల్సింది మనం చేయాలంతే. అది మన కర్తవ్యంగా భావించి మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఫలితం అనేది దేవుడికి వదిలేయాలి, ఆయన చూసుకుంటాడు. మనం కష్టపడి ఏది చేసినా కూడా దానికి ఫలితం కంపల్సరీ ఉంటుందండి. ఏ విషయంలో అయినా, ఒక్క విషయం అని కాదు, ఏ విషయంలో అయినా సరే మనం కష్టపడి మనసు పెట్టి పని చేస్తే కంపల్సరీ అదృష్టం కూడా ఉంటుంది. లక్ లేదు, లక్ ఉంటేనే అవుతుంది అంటే అది కూడా, అది మన ఎలా చెప్పాలి, కొంతమందికి లక్ వల్ల వస్తుందని అంటారు. అవేంటంటే మన ఇంతకుముందు పూర్వజన్మల వాటి కర్మల అనుసారంగా కూడా మనకి రన్ అవుతూ ఉంటుంది ఈ ప్రజెంట్ ఉన్న మన లైఫ్. సో మనం ఎంత చేసినా కూడా ఏంటి నా లైఫ్ ఇలా ఉంది, నేను అంత బాగానే ఉన్నాను కదా, నాకెందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది. బట్ అది మనము మేబీ ఈ లైఫ్లో జరిగిన కర్మలకు కాదేమో, మేబీ మనం పూర్వజన్మలో ఉన్నటువంటి అంటే అక్కడ ఉన్న వాటిని మనం క్యారీ ఫార్వర్డ్ కొన్ని అవుతూ ఉంటాయి కదా, మేబీ దానివల్ల రీజన్స్ కావచ్చు. కానీ కొంతమంది చాలా హ్యాపీగా ఉంటారు, అంటే అంటుంటారు కదా, వీళ్ళు కొంచెం అలా ఉంటారు ఇలా ఉంటారు బట్ వీళ్ళ లైఫ్ బాగుంది అని. సో అది కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. మనం ఇప్పుడు ఎంత పాజిటివ్గా ఉండి ఎంత మంచి థాట్స్తోని మనం ఉంటామో నెక్స్ట్ ఈ జన్మని కాదు, మనకి పూర్వజన్మలో అయినా అంటే నెక్స్ట్ జన్మలో కూడా మనకి ఇది క్యారీ ఫార్వర్డ్ కావచ్చు కదా. ఇవే మన కర్మ అనేది కంపల్సరీ ఉంటుంది. అది ఇంతకుముందు ఉన్నటువంటి పూర్వజన్మ స్మృతులు కానీ అవి కొన్ని కంపల్సరీ మనుషులకి యాడ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఇప్పుడు ఎలా ఉంటున్నాము ఏంటి మన ఆలోచనలు ఇవి కూడా మన నెక్స్ట్ జన్మలో కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో మనం ఎంత పాజిటివ్గా ఉంటున్నామో, ఒక మనిషికి హాని చేయకుండా మన పని మనం చేసుకుంటున్నామా, నలుగురితో సంతోషంగా ఉంటున్నామా, ఒక ఎదుటి వ్యక్తికి బాధ కలిగించకుండా మన వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకుండా ఉంటున్నామా, ఇదే చూసుకుంటే చాలు, ఇంకా అవసరం లేదు. సో మన పని మనం చేసుకుంటే అందులో ఇంకా పోయేదేముంది. మనం మాత్రమే బాగుండాలి అని కాకుండా మన పక్కన వాళ్ళు కూడా బాగుండాలి అని కోరుకుంటే, అంటే మన ఆపోజిట్గా ఉన్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎదుటి వ్యక్తి కూడా ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి సంతోషాన్ని మనం కోరుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఫస్ట్ మనకే రిఫ్లెక్ట్ అవుతుంది, మనం కూడా హ్యాపీగా ఉంటాము. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ బాధని కానీ వాళ్ళు బాగుండకూడదు అని చెప్పి ఒక నెగిటివ్ థింకింగ్లో ఉంటే అది ఫస్ట్ మనకే అవుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాసి పెట్టుకోండి, 100% ఒక వ్యక్తి బాగుండకూడదు అనుకుంటాము, అది మనకే జరుగుతుంది. మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడే జరుగుతుంది. అది ఎదుటి వాళ్ళకి జరుగుతుందని మనం అనుకునే కంటే ముందు వాళ్ళకి జరిగేలోపే ఫస్ట్ మనకు జరుగుతుంది. అందుకని చెప్పి ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ అనేవి పెట్టుకోకుండా ఎప్పుడు పాజిటివ్గా ఉండటానికి ట్రై చేయాలి. ఈ థింకింగ్స్, ఈ పాజిటివ్గా ఉండటం ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మనము మన కళ్ళకి ఏం చూపిస్తున్నాము, చెవులకి ఏం వింటున్నాము, మనము ఏం చూస్తున్నాము, ఏం టచ్ అంటే స్పర్శ ఏం తాకుతున్నాము, ఇవన్నీ కూడా మన సెన్సెస్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుందండి. మన థింకింగ్ని కూడా చాలా చేంజ్ చేస్తుంది. చూడాల్సినవి చూడకుండా, వినాల్సినవి వినకుండా, తినాల్సినవి తినకుండా అన్నీ డిఫరెంట్గా చేస్తూ, కానీ మనకి బాగుండాలి, మంచిగా ఉండాలి, అన్నీ నాకు బాగుండాలని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు కదా. సో అందుకని చెప్పి మీరు ఒక మార్నింగ్ రొటీన్ని అలవాటు చేసుకోండి, అదే చెప్పాలని అనుకుంటున్నాను. సరే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.